ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు, ఎక్స్ అనేది సెట్లో ఒక ఎలిమెంటు, అయితే ఆ ఎక్స్ ఏ డెల్టా బికి సంబంధించింది అని ఇచ్చారు. నార్మల్గా ఏ డెల్టా బి అంటే మనకి ఏ ఫార్ములా తెలుసు, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఫార్ములా తెలుసు. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ 4 ఆప్షన్లో మనకి ఏది ఆన్సర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు సెట్లో, ఎక్స్ అనేది ఏ మైనస్ బి అంటున్నాడు. ఇక్కడ ఏ మైనస్ బి ఉందా, లేదు, కాబట్టి ఆప్షన్ ఇది కాదు. ఇక్కడ కూడా ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు, ఎక్స్ బి మైనస్ ఏ అంటున్నాడు. ఇక్కడ బి మైనస్ ఏ ఉందా, లేదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు, ఎక్స్ ఏ యూనియన్ బికి చెందింది. ఇక్కడ ఏ యూనియన్ బి ఉంది, కానీ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది దాంట్లోకి రాదు. అంటే ఏ యూనియన్ బిలోంచి మనం ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేయాలి. తీసేస్తే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకుంటాం. సో మనకు ఆన్సర్ ఏంటి, 3.